రిన్ కిరాను ఒక రహస్య వర్క్షాప్లో కలుసుకున్నాడు. ఆమె పాత టెక్ పరికరాలు మరియు హోలోగ్రాఫిక్ స్క్రీన్ల మధ్య కూర్చుని ఉంది. మొదట ఆమె నమ్మలేదు, కాని రిన్ ఆ ప్రమాదం గురించి వివరించగానే ఆమె సహాయం చేయడానికి అంగీకరించింది. కిరా, ఈ రెయిన్ కేవలం వాస్తవాలను కలపడమే కాకుండా డ్రీమర్ల గుర్తింపులను కూడా చెరిపేయడానికి ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ యుద్ధంలో వారికి ఒక వ్యూహకర్త అవసరమని చెప్పింది. ఆమె జేన్ గురించి ప్రస్తావించింది. ఆ బృందం జేన్ను కనుగొంది. అతను నగరంలోని ఒక మరుగున పడిన ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ నియాన్ లైట్లు మసకబారిపోయాయి. జేన్ ఒక నిశ్శబ్ద, శక్తివంతమైన వ్యక్తి. అతను ఈ గందరగోళాన్ని గమనిస్తున్నాడు. జేన్ వారిలో చేరడానికి ఒప్పుకున్నాడు, ఎందుకంటే ఈ రెయిన్ చర్యలు అందరి స్వేచ్ఛకు ప్రమాదం అని అతను భావించాడు. ఆ ముగ్గురు వెలివేయబడినవారు తమ నగరాన్ని కాపాడటానికి ఒక బృందంగా ఏర్పడ్డారు.